నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. అగ్ర కులాల్లో ఉన్న పేదవారికి 5% రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుంది. ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి. మద్యం అక్రమ విక్రయాలు, నాటుసార నిర్మూలించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. మద్యం అక్రమ విక్రయాలు, నాటుసార నిర్మూలించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. నాటుసార నిర్మూలనపై నవోదయం 2.0 అవగాహన కార్యక్రమాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. నాటుసార తయారీని అధికారులు పూర్తి స్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మద్యం అక్రమ విక్రయాలు జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. గోవా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యంను అరికట్టాలని సూచించారు. చాక్లెట్లు, ద్రవ పదార్థాల రూపంలో గంజాయి విక్రయాలు జరిగితే సహించేది లేదన్నారు. చీరాల మండలంలో 9 గ్రామాలు, నగరం మండలంలో 5 గ్రామాలు, బాపట్ల మండలంలో 2 గ్రామాలు, రేపల్లె మండలాలలో 1 గ్రామంలో నాటుసార ఉత్పత్తులు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. 17 గ్రామాలలో 65 కుటుంబాలు రహస్యంగా నాటుసార ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే గడిచిన 4-5 నెలలలో 43 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 29 మందిని అరెస్టు చేశామన్నారు. ఆ కుటుంబాల వారిని వృత్తి నుంచి మాన్పించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాల వారికి పునరావాసం కల్పించి అడిక్షన్ సెంటర్ల ద్వారా వైద్యం అందించాలన్నారు. ప్రజలలోనూ చైతన్యం తీసుకురావాలన్నారు. నాటుసార ఉత్పత్తులను బాపట్లలో పూర్తిగా అరికట్టడానికి మండల, గ్రామ స్థాయిలో కమిటీలు నియమించామన్నారు. ఈ కమిటీలో అత్యంత చురుగ్గా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. మహిళా పోలీసులు, సచివాలయాల సిబ్బందిని కమిటీలలో చేర్చాలన్నారు. కళాజాత బృందాలతో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు ప్రజలలో నిర్వహించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయని సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ హేమంత్ నాగరాజు, ప్రొహిబిషన్ పర్యవేక్షణ అధికారి బి వెంకటేశ్వరరావు, కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా రీసెంట్ గా ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఇక్కడ పాలసీ స్టడీ చేసి కంట్రీలో బెస్ట్ పాలసీ అని చెప్పారు. కనుక మీ అందరికి నేను ఈ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు చెప్తానంటే, మనం ఈ రెవెన్యూ ఉంటే క్వాలిటీ లెక్కరిస్తేనే మనం ప్రజారోగ్యం కాపాడుతాము, మన గవర్నమెంట్ రెవెన్యూ కూడా కాపాడుకుంటాం. దానివల్ల స్లమ్ ఏరియాలో ఎస్పెషల్లీ డౌన్ ట్రేడ్ అండ్ పీపుల్ దీనికి అలవాటు పడుతుంటారు. ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళ ఇల్లు హెల్త్. 2014లో మాకు రిక్రూట్మెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రిక్రూట్మెంట్ లేదు. మేగా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇంట్రెస్ట్ గా చూపించేసి లేదు ఏఎస్ కానీ మనం చేద్దాము అని నాకు సపోర్ట్ చేసి ఈ నెలాఖరులో చేయాలని రిక్వెస్ట్ చేశాను. హెల్త్ కు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అది ఉంటుంది. అట్లానే వాళ్ళకి ఇంకా అగ్రికల్చర్ లో లేదా ఫిషింగ్ సంబంధించిన దాంట్లో ఏవైతే బ్యాన్ రిలీఫ్ అమౌంట్లు వస్తున్నాయి, ఇట్లాంటి బోల్డ్ అని ఉంటాయి. విడో పెన్షన్ ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ ఉండొచ్చు, డిజేబుల్డ్ ఉండొచ్చు, రేషన్ కార్డు ఉంటుంది, హౌసింగ్ కూడా ఇచ్చి ఉంటాము. సో ఇవన్నీ ఉంటాయి. సర్పంచ్, విఆర్ఓ, సెక్రటరీ ఈ టీం వెళ్ళి నువ్వు ఈ తప్పు చేసినట్టయితే నీకు ఈ స్కీమ్లన్నీ కూడా డిస్కనెక్ట్ అవుతాయి, నువ్వు ఇబ్బంది పడిపోతావు. ఇవన్నీ మేము గవర్నమెంట్ కి పైకి రాస్తాం. ఇతను ఎన్నిసార్లు చెప్పినా రిపీటెడ్ గా చేస్తున్నాడు, ఇవన్నీ తొలగించండి అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. ఈ కమిటీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చు. లేదా మనకు వాళ్ళు వినకుండా ఉన్నప్పుడు మనకు సమాచారం కూడా ఇస్తారు. సో అట్లా వాళ్ళ ఎవరెవరు కమిటీలో ఉన్నారు వాళ్ళ డ్యూటీస్, ఫంక్షన్స్ డిఫైన్ చేస్తూ క్లియర్ డైరెక్షన్స్, ఆర్డర్స్ మనం ఇవ్వాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల మండలంలోని అసోదివారిపాలెం, హనుమాన్ నగర్లోని సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. పేదలకు మంచి భవిష్యత్తును కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు. అదేవిధంగా బాపట్ల మండలంలోని అడవిపల్లిపాలెం గ్రామంలో ఈపురుపాలెం స్ట్రైట్ కట్ డ్రైన్ మీద నూతనంగా నిర్మించబోయే వంతెనను చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యతో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కాముల సాంబశివరావు, తహసీల్దార్ సలీమా, ఎంపీడీఓ బాబురావు, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, ఏఈ మోహన్ రావు, గ్రామస్తులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో డెవలప్ అవ్వాల్సిన ఫ్యూచర్ అంతా కూడా టూరిజం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో
టూరిజం డెవలప్ చేయాలి. విశాలమైన సముద్రం మన బాపట్ల జిల్లా సొంతం. ఈ సముద్ర తీరంలో ఉన్న క్లీన్ అండ్ శాండీ బీచ్ మనకు మాత్రమే ఉంది. ఏ అపాయాలు లేని బీచ్ ఏదైనా ఉందంటే అది చీరాల బాపట్ల బీచ్ అని నేను సెంట్రల్ గవర్నమెంట్కి రాసిన నోట్లో కానీ, అసెంబ్లీలో మాట్లాడటం కానీ, టూరిజం డిపార్ట్మెంట్ రాసిన నోట్లో కానీ మేమందరం కలిసి కొండయ్య గారు సహాయంతో మేమిద్దరం కలిసికట్టుగా ఈ రెండు ఊళ్ళు నియోజకవర్గాలు వేరైనప్పటికీ అన్నదమ్ములు లాంటి నియోజకవర్గాలు ఈ రెండు. అట్లాగే ఈ ప్రతినిధులుగా మేమిద్దరం కూడా అన్నదమ్ముల్లాగానే ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలంటే ఎంతో ఇబ్బంది ఉంది. మనం ముందల బిడ్ చేసుకోవాలి అని ఇద్దరం వెళ్ళి కలెక్టర్ గారిని అడగటం, కలెక్టర్ గారు నా ఫండ్, నియోజకవర్గం ఫండ్, అలాగే ఆయనకి ఒక రకంగా అప్రోచ్ చీరాలకి దీనికి యాక్సెసిబిలిటీ ఉండే రోడ్డే తప్పించి రెవెన్యూ పరంగా నియోజకవర్గంలో ఉంది, బాపట్ల నియోజకవర్గంలో. అయినా కూడా పెద్ద మనసుతో అన్నగారు కూడా ఒప్పుకుని ఆయన నుంచి కూడా ఫండ్ ఈ బ్రిడ్జ్ కోసం ఇచ్చారు. కలెక్టర్ గారు మాట్లాడి ఆయన దగ్గర, నా దగ్గర పారసారథి గారికి అప్రూవల్ తీసుకుని బ్రిడ్జికి ఫండ్ అలాట్ చేయడం జరిగింది. నేను బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడున్న ఎవరైతే ఈ రియల్టర్స్ ఉంటారో, అలాగే ఈ హ్యాచరీ ఓనర్స్ కానీ, అలాగే ఈ కనకాద్రి నగర్ కాడి నుంచి మన కృపానగరం, అడిపల్లిపాలెం గ్రామం సంబంధించిన పెద్దల తరఫున, అందరి తరఫున నేను ప్రత్యేకంగా మాలకొండయ్య గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. బ్లాక్బెర్రీ పొగాకును ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రకటించారు. చీరాల మండలం పేరాలలోని ఏపీ మార్క్ఫెడ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్బెర్రీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి, చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి ఏపీ మార్క్ఫెడ్ ని ప్రభుత్వం రంగంలోకి దించిందని కలెక్టర్ పేర్కొన్నారు. కంపెనీల మాటలు నమ్మి గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని రైతులు బ్లాక్బెర్రీ పొగాకును సాగు చేసి మోసపోయారన్నారు. అలాంటి రైతుల క్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని బ్లాక్బెర్రీ పొగాకును కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం చీరాల, పర్చూరు మండలాలలో 2 కేంద్రాలను ప్రారంభించామన్నారు. మరొక 3 కేంద్రాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల వద్ద 7.48 లక్షల క్వింటాళ్ల పొగాకు ఉన్నట్లు గుర్తించామన్నారు. మార్క్ఫెడ్ ద్వారా 1.48 లక్షల క్వింటాళ్ల పొగాకును కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి విస్తృతంగా పొగాకు కొనుగోలు చేపడతామన్నారు. మార్క్ఫెడ్ తో పాటు ఇతర కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పొగాకును ప్రాసెసింగ్ చేసి ఏడాది వరకు నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేశామన్నారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములను ఇందుకోసం వినియోగిస్తున్నామన్నారు. పొగాకు రైతులను ఆదుకుంటామని, వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య అన్నారు. బ్లాక్బెర్రీ పొగాకు గత ఏడాది కింటా ధర 17,000 రూపాయలు పలికిందని, ప్రస్తుతం 7,000 రూపాయలకు దిగజారడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కంపెనీల మాటలు విని పొగాకు పంటను అధికంగా ఉత్పత్తి చేయడంతోనే ఈ సమస్య ఎదురైందన్నారు. రైతుల ఇబ్బందులను తొలగించడానికే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పొగాకును కొనుగోలు చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ జీఎం కరుణశ్రీ, ఆర్డీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 7,48,000 క్వింటాళ్లు బ్లాక్ బెర్రీ పొగాకుని ఈ సంవత్సరం దిగుబడి రావడం జరిగింది. అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే కొనుగోళ్లు లాస్ట్ సంవత్సరం చూసినప్పుడు ఏదైతే పండించారో మొత్తం కూడా వాషౌట్ అయిపోయింది. ఈ సంవత్సరం అసలు మొదలు కాని పరిస్థితి ఉంది బ్లాక్ బెర్రీ విషయంలో. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కంపెనీలన్నింటినీ కూడా సమావేశం చేసి ఖచ్చితంగా కొని తీరాల్సిందేనని చెప్పి వాళ్ళకు ఒక అల్టిమేటం ఇవ్వడం అనేది కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, మన ఎనర్జీ మినిస్టర్ గారు మరియు మన యొక్క ఆనరబుల్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరి సమక్షంలో కంపెనీలతో పెద్ద ఎత్తున మీటింగ్ చేసి రైతులందరికీ ఒక భరోసాని ఇవ్వడం జరిగింది, ఒక నమ్మకాన్ని ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి అధ్యక్షతన హై లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా అనేక మీటింగ్స్ జరిగిన పిమ్మట కంపెనీలు కొనడంలో ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి మనము మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు జరపాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మరి మన దగ్గర ఉన్నటువంటి 7,42,000 టన్నుల వరకు ప్రస్తుతానికి మన దగ్గర పెండింగ్ ఉన్నట్టయితే దాంట్లో నుంచి 1,48,000 టన్నుల్ని ఫేజ్ 1 లేదా ఫస్ట్ స్పెల్ కింద కొనుగోలు చేయడానికి ఓవరాల్ గా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఎక్కడ జరగలేదు పొగాకుని కొనడం. నిత్యావసరాలకు ఉపయోగపడే రాగులు కావచ్చు, ఆపరాలు కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేస్తాం, మళ్ళీ మనకి ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు రైతుల కోసం అయ్యి దీని పొగాకును కూడా కొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది. మరి అదే విధంగా వచ్చే సంవత్సరం రైతులు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లాక్ బర్లీ జోలికి పోకుండా వాళ్ళందరినీ నిరోధించుకొని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మన ఏడీలు, మన మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు, గ్రామ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రైతులతో మాట్లాడి రైతులందరినీ కూడా సమీక్షించి ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట జోలికి మళ్ళీ ఇంకా వెళ్లకుండా నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరినీ కూడా, మరి నేను వ్యవసాయ అధికారులతో మాట్లాడినప్పుడు మొక్కజొన్న బాగుంది, దాన్ని ఆల్టర్నేటివ్ గా వాళ్ళని ఆ దిశగా మనము సలహాలు ఇచ్చి మొక్కజొన్నలోకి కానీ, శనగలు కానీ, వేరుశనగలు కానీ, ఇతర సంప్రదాయంగా ఉన్నటువంటి పంటలు ఇంత తీవ్రమైన ఖర్చులు ఉండవు, అంత ఎక్కువ అధికమైన నష్టాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏదైనా కూడా వినూత్నంగా మంచి మన సాయిల్ కి సరిపడా సూట్ అయ్యేటువంటి పంటల్ని కూడా మనకు వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, వాళ్ళని నాలెడ్జ్ పార్ట్నర్ గా తీసుకొని సమీక్షిస్తాం. మరి ఏ పంటలు వేస్తే ఈ సాయిల్స్ కి ఇంకా బాగుంటాయి, ఏదైతే మార్కెట్ లో మద్దతు ధర దొరుకుతుంది, రైతులు డిస్ట్రెస్ కాకుండా ఉంటారని ఆలోచించి ఇప్పుడు మనం ఎలాగూ జూలైలో మనం కాలువలకు కూడా నీళ్లు వదులుతాం. నీళ్లు వదిలే లోపలనే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా చేయబోతున్నాం. దాంట్లో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళు ఏ పంటలకు వెళ్తే బాగుంటది అనేటువంటిది కూడా అడ్వైజరీ వాళ్ళందరికీ మనం ఇస్తాం. ఇచ్చి రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవడం జరుగుతుంది, వాళ్ళకి ఎక్కడ నష్టం లేకుండా చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము కొనుగోలుని మొట్టమొదటి ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. కొనేటువంటి పరిస్థితి ముందు రైతులకు చెప్పడం, దాంట్లో భాగంగా ఈరోజు చీరాల్లో నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, రైతులకు కూడా ఒక భరోసా, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్న విషయాన్ని తెలియజేయడం, రైతాంగాన్ని అధైర్యపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద మా మీద ఉంది కాబట్టి మేమందరం కూడా ముందుకు వచ్చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి ఈ దిశగా ముందుకెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తారు. బడియేడు పిల్లలను బడిలో చేర్పించాలని కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు వినకొల్లు పోలీసురావు అన్నారు. 10 మందికి చేయూతనిద్దాం, చైతన్యపరుద్దాం కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం స్థానిక లంక కాల్వకట్టపై ఉంటున్న గిరిజన విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాలు, పెన్నులు, బలపాలు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని కర్లపాలెంలో నూతనంగా ఏర్పాటు అయిన మోడల్ ప్రైమరీ స్కూల్ కర్లపాలెంలో తమ పిల్లలను చేర్పించవలసిందిగా ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గార్లపాటి శ్రీనివాసరావు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరుణా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి నెల 10 మందికి చేయూతనిద్దాం, చైతన్యపరుద్దంలో భాగంగా లంకాలవ కట్ట మీద ఉన్న గిరిజన విద్యార్థులకి, పేద విద్యార్థులకి పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేయటమైంది. మరి రేపటి నుంచి బడి ప్రారంభిస్తున్నారు స్కూలు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరిచి బడిఈడి గల పిల్లల్ని బడిలో చేర్పించండి. మరి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని ప్రభుత్వం మధ్యాహ్నము పౌష్టికరమైన ఆహారం అందిస్తుంది విద్యార్థుల కొరకు. మరి చిక్కీ ఇస్తుంది. మరి ప్రతి వారానికి 5 రోజులు ఎగ్గిస్తున్నారు. పౌష్టికరమైన ఆహారము ప్రభుత్వం ఇస్తుంది. పాఠ్యపుస్తకాలు, యూనిఫాము మరియు షూ, బ్యాగ్స్, అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అలాంటి సౌకర్యాలను ఉపయోగించుకొని మీ విద్యార్థుల్ని మరి ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యం, మేలు రకమైన సన్నబియ్యాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టారు. అది కూడా ఆల్రెడీ పాఠశాలలు చేరి ఉన్నాయి. మరి రేపు నుంచి పాఠశాలను ప్రారంభిస్తున్నాం. మాకు కర్లపాలెం మండలం కర్లపాలెంలో మోడల్ ప్రైమరీ స్కూల్గా ఈ సంవత్సరం సెలెక్ట్ కావడం చాలా సంతోషకరము. ఆ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా జి శ్రీనివాసరావు కూడా జాయిన్ అయ్యారు. మాస్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారికి మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. మరి మాస్టర్ గారు, మేము అందరము కలిసి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు ఉంటారు. మరి ఇలాంటి మోడల్ స్కూల్లో నాణ్యమైన విద్య, అన్ని సౌకర్యాలు ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకొని ఈ పిల్లల్ని అందరినీ కూడా బడివిడిగా పిల్లలందరూ కూడా పాఠశాలలో చేర్పించుకొని చక్కగా చదివించుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్లాలని మరి తల్లిదండ్రులకి వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి, మరి ఈ తల్లిదండ్రులందరికీ కూడా మా కరుణా జీవన్ మినిస్ట్రీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామాలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని రెడ్డి సేవామిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి అన్నారు. కర్లపాలెం పంచాయతీ సత్యవతిపేటలో రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫోకస్ కంటి వైద్యశాల వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు కిషోర్ 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 30 మందికి కళ్లజోళ్ల అవసరం కాగా 40 మందికి శుక్లాల ఆపరేషన్ అవసరం ఉందని వీరిని రేపల్లె ఫోకస్ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆపరేషన్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఇనుకుల కేశవరెడ్డి, పిట్టు సాంబశివారెడ్డి, మొన్నం శ్రీనివాసరెడ్డి, బాల రవిమోహన్ రెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోకస్ కంటి ఆసుపత్రి రేపల్లె కాజీపాలెం వారి సహకారంతో రెడ్డి సేవామిత్ర వారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం సత్యవతిపేట గ్రామం రామ మందిరంలో ఈ రోజున ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో సుమారుగా వరకు వైద్య సహాయం తీసుకున్నారు. అవసరమైన వాళ్లకు కళ్ళద్దాలు, శుక్లం ఆపరేషన్కి అడ్వైజ్ చేశారు. డాక్టర్ గారి సమక్షంలో ఈ క్యాంప్ చాలా బాగా జరిగింది. గ్రామంలో పెద్దలు, యువకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి డాక్టర్లు, స్టాఫ్ వారికి, రెడ్డి సేవామిత్ర నంగు గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హాస్పిటల్ రేపల్లి మరి కాజీపాలెం బ్రాంచ్ తరఫున మరి హాస్పిటల్ తరఫు నుంచి రావడం జరిగిందండి. మరి రెడ్డి సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో మరి మన నంగు గోవర్ధన్ రెడ్డి గారు అలాగే కేశవరెడ్డి గారు ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి మా గ్రామంలో మరి వైద్య పరీక్షలు అవసరమని మమ్మల్ని పిలిచి ఉన్నారు. మేము హాస్పిటల్ తరఫున మా సిబ్బందితో పాటు వచ్చి ఈరోజు మరి ఇక్కడ క్యాంపు కంటికి సంబంధించి కంటి పరీక్షలు, కంటి సమస్యలు ఎవరెవరికి ఉన్నాయి వారికి పరీక్షలు నిర్వహించడం అనేది. ఈ పరీక్షల్లో సుమారుగా 80 మందికి మేము పరీక్షలు చేసామండి. ఒక 30 మందికి కళ్ళజోళ్ళు అవసరమైనవి, ఒక 40 మందికి ఆపరేషన్లు అవసరమైంది. ఆపరేషన్ అవసరమైన వారిని మేము రేపల్లె ఏదైతే మా ఫోకస్ కంటి హాస్పిటల్ రేపల్లె మేము అక్కడికి అడ్వైజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరెవరైతే చుక్కలం ఆపరేషన్ అవసరమైనదో వాళ్ళందరూ రేపల్లి వస్తే కనుక మేము మా హాస్పిటల్ తరఫున ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అలాగే కొంతమంది అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. గొర్రెల కాపురుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సెహెజ్ గంగయ్య డిమాండ్ చేశారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏపీ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ జీవాలకు ఉచిత ఇన్సూరెన్స్, 50 సంవత్సరాలు నిండిన కాపురులకు వృద్ధాప్య పింఛన్, సబ్సిడీ జీవాలకు మందులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వేణుగోపాలరావు, మండల పశు వైద్యాధికారి రేచల్ దివ్య, బుర్రి ఆంజనేయులు, కిలారు పెద్దాబాయి, తోట తిరుపతిరావు, పి కొండయ్య, మద్దిన శేషు వెంకటేశ్వర్లు, గొర్ల వెంకట్రావు, నాగరాజు, ప్రసాదు, సుబ్బారావు, అక్కల శ్రీనివాసరెడ్డి, గవని సురేష్, పోతురాజు రెడ్డి, బొర్ల ముసలయ్య, మద్దిపోయిన సుబ్బరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. వైద్యం అలాగే డాక్టర్లు ఇవన్నీ మన ప్రభుత్వం మీద ఒత్తిడి రావాలి. తెలియజేయడం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. కానీ తెలియజేయడం కాదు. మనం ఈ పాటికే మన మంత్రి గారిని కలిసాం గతంలో. మళ్ళా కలిసైనా ఈ సమస్యల మీద మనం తక్షణం మనం దీని మీద ఈ సమస్య పరిష్కారం వరకు మనం కృషి అనేది చేయాలి. అలాగే వలసలు పోతున్నారు. ఇవి అన్నింటినీ ఇవాళ వలసలు వెళ్ళి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. మేత లేక కిలోమీటర్ల దూరం వలసలు వెళ్ళి గ్రామాల్లో ఇక్కడ భార్య బిడ్డలను వదిలేసి మేత సమస్య వల్ల వలసలు పోయి అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. నెల తరబడి అక్కడే ఉంటున్నారు భార్య బిడ్డలను వదిలేసి. కానీ ఈ వలసలు నివారణ కావాలంటే ఏం చేయాలి? ఇది ప్రభుత్వం ఆలోచించాలి.
వలసలో పోయేటప్పుడు రోడ్లు ఉండవు ఉంటే యాక్సిడెంట్ జరుగుతుంది, గొడ్లు చనిపోతుంది, ఆ యజమాని కూడా ఒకసారి చనిపోతారు. కానీ అటువంటి గొడ్లు చనిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రావడం, ఇన్సూరెన్స్ చేయించుకోమని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇన్సూరెన్స్ మీద మన గొడ్ల వ్యాపారికి నమ్మకం లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ డబ్బు కట్టించుకుంటున్నారు, ఏదైనా చనిపోయినప్పుడు మళ్ళీ అది క్లెయిమ్ కావాలంటే డబ్బులు ఇవ్వట్లేదు మాకు తిరిగి, అందువల్ల నాకు ఇన్సూరెన్స్ చేయమని చెప్పారు. అది ఇన్సూరెన్స్ చేయాలి అంటే మనకు అర్థం కాదు, ప్రభుత్వమే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయించి యజమానికి చేయిస్తేనే కొద్దిగా న్యాయం జరుగుతుంది. అగ్రకులాల్లో ఉన్న వారికి 5% రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సామాన్య మానవులకు కూడా ప్రభుత్వ పథకాలు నేరుగా అందే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎవరూ కూడా పస్తులు ఉండకూడదని 81 కోట్ల మందికి ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దేశంలో 1,43,000 కోట్ల బడ్జెట్ నడుస్తుందన్నారు. రైతులకు మౌలిక వసతుల కల్పనలో 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వంలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె బంగారుబాబు, పట్టణ అధ్యక్షులు భావనారాయణ, మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ బాబు, నాగేంద్ర, శ్రీనివాసరాజు, మామిడి రమేష్ బాబు, మోహన్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పస్తులుండకూడదనే ఉద్దేశంతో 81 కోట్ల మందికి ఇవాళ ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నటువంటి సంగతి నేటికి కూడా కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూసాం. అంతేకాదు ఆ రోజు 20 కోట్ల మంది మహిళలకి డిజిటల్ ద్వారా వాళ్ళకి సాధికారత సాధించడానికి కోసం వాళ్ళకి నగదుని బదిలీ చేయడం కూడా జరిగింది. ఈ రకంగా దేశంలో ఒక సామాన్య మానవుడికి కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు నేరుగా అందేదానికోసంగా వారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ దేశంలో ప్రధానంగా 4 రకాలైనటువంటి విషయాల పట్ల ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఒకటి రైతులు, మహిళలు, అదే రకంగా బీసీ ఎస్టీ సాధికారత ధ్యేయంగా ఈ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు మనం కానీ చూసినట్టయితే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ హయాంలో 2014 ఈ రోజున 1,43,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ ఇవాళ నడుస్తుంది. అంతేకాదు రైతుల యొక్క మౌలిక వస్తువులు డెవలప్ చేయడానికి కోసంగా 1,00,000 కోట్ల పెట్టుబడితో ఈ రోజున మన ప్రభుత్వం రైతులకు ఎంతో ఇతోధికంగా సహాయం చేస్తూ ఉంది. రైతుల విషయంలో ప్రత్యేకించి ఇవాళ మన యొక్క ఎరువులు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకించి దిగుమతి చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఈ రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం తర్వాత మన యొక్క సబ్సిడీ విపరీతంగా పెరిగిపోయింది, ఎందుకంటే భారం ఎక్కువైంది. అయినప్పటికీ 1,07 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడం ద్వారా రైతులకు ఎక్కడా కూడా యూరియా, డిఏపి పెరగనీయకుండా, వాళ్ళ యొక్క వ్యవసాయ ఖర్చులు పెరగకుండా ఈ రోజున ఎంఎస్పీ రేట్ ఏమో పెంచుతూ పెద్ద ఎత్తున రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తూ ఉంది. ఎక్కడైతే అగ్రకులాల్లో కూడా నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కూడా 5% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారు. అంటే అన్ని వర్గాల యొక్క ప్రజలను కూడా సమానంగా అందరినీ కలుపుకొని ముందుకు పోయేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు చేయడం మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైనటువంటి నాయకుడిగా నిరూపించుకోవడం జరిగింది. అందుకు మనం చూసినప్పుడు రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం, ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధంలో మన వాళ్ళు అనేక మంది మన విద్యార్థులు ఉక్రెయిన్లో చదువుకుంటుంటే యుద్ధాన్ని ఆపి మరి భారతీయ విద్యార్థులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలో పర్యావరణ విషయంలో కానీ లేకపోతే సమకాలీన రాజకీయాల విషయంలో కానీ ప్రపంచంలో ఏదైనా సమస్య వస్తే ఈరోజు ప్రధానమంత్రితో వెంటనే చర్చించేటువంటి ఒక స్థాయి ఈరోజు భారతదేశానికి, మన భారత జాతికి తీసుకొచ్చినటువంటి ఒక ఘనత నరేంద్ర మోడీ గారికే దక్కింది. మేధావులతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా 11, 12వ తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేధావులతో ఒక ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అన్నం సతీష్ గారి కాపు కళ్యాణ మండపంలో బాపట్ల జిల్లాలోని లాయర్లు, ఇంజనీర్లు, ఏదైతే మేధావులు ఉన్నారో, వృత్తి నిపుణులు ఉన్నారో వారందరితో కూడా నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల సుపరిపాలనకు సంబంధించినటువంటి ఒక సమావేశం జరుగుతుంది.
ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బాపట్ల జిల్లాకు విచ్చేయటం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా ప్రజల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే బాపట్ల జిల్లా కేంద్రమైన తరువాత బస్టాండ్ డిపోలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ కె సురేష్ రెడ్డి అన్నారు. నెల్లూరు జోనల్ చైర్మన్గా ఎన్నికైన తరువాత మొదటిసారి బాపట్లకు విచ్చేసిన సందర్భంగా డిపో గ్యారేజ్లను ఆయన సందర్శించారు. బాపట్ల నుంచి ఒంగోలు, మంగళగిరి, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. తన వంతు అభివృద్ధికి కృషి చేస్తానని, మరొకసారి బాపట్లకు వస్తారని అన్నారు. ఆర్టీసీలో ప్రమోషన్స్ వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి సమస్యలపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం సిబ్బంది, భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు, బాబు, నాగేంద్ర, భావనారాయణ, రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను జోనల్ చైర్మన్ ఆర్టీసీగా అయిన తర్వాత తొలిసారి ఈరోజు జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. జిల్లా కేంద్రం అయిన తర్వాత బాపట్ల ఆర్టీసీ డిపోకి, గ్యారేజీకి రావాల్సినటువంటి ఆధునిక వసతులు ఏదైతే ఉన్నాయో పూర్తిగా కొరవబడి ఉంది. అందువల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులతోనూ, అదే రకంగా మా ఎండీ గారితోనూ ఒక మీటింగ్ పెట్టి ఈ యొక్క సమస్యలన్నీ కూడా విన్నవించాల్సిన అవసరం ఉంది. ఒకటి, బెంగళూరుకి, చెన్నైకి బస్ సర్వీసులు కావాలని, అదే రకంగా మనకి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఒంగోలుకి వెళ్ళడానికి కానీ, అదే రకంగా ఐఐటి, మంగళగిరి పోవడానికి కానీ, వీటన్నిటికీ చాలా బస్సుల యొక్క అవసరం ఎక్కువ ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినందువల్ల కూడా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ. ప్రైవేట్ బస్సులు ఇక్కడి నుంచే 10 బస్సులు బెంగళూరుకి వెళుతున్నాయని, ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క స్థాయి కూడా పెంచాలని, అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా రిపేర్ చేయాలనేటువంటిది ప్రజలందరి కోరిక అది. అందువల్ల అది న్యాయబద్ధమైంది. ఎందుకంటే జిల్లా కేంద్రం అయిన తర్వాత మినిమం ఒక స్థాయితో మనం ఆ బస్ స్టాండ్ కానీ, గ్యారేజ్ని కానీ అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా వంతు కృషిగా నేను ఖచ్చితంగా వచ్చి 1-2 సార్లు కూడా ఈ ప్రాంతానికి వస్తాను. వచ్చి మన యొక్క పెద్దలతో కూడా మాట్లాడి, ఎండీ గారితో, చైర్మన్ గారితో అందరితో కూడా మాట్లాడి బోర్డులో ప్రత్యేకంగా దీని గురించి కూడా డిస్కస్ చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా బస్ సర్వీసులతో పాటు మన కార్మికుల యొక్క సమస్యలు కూడా ఉన్నాయి. మనం పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే మనల్ని విలీనం చేసింది తప్ప, విలీనం చేసిన తర్వాత ఉన్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం చూపలే. వాళ్ళ అవసరాలు కొంది ఆ రోజు విలీనం చేశారు. విలీనం చేసి ఆర్టీసీని కూడా తనఖా పెట్టారు. దాని మీద వాళ్ళు లోన్ తీసుకొని ప్రభుత్వాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశారు. వాస్తవంగా అయితే ఇవాళ మన కార్మికులకి మిగతా డిపార్ట్మెంట్ల కంటే కూడా ఎక్కువ ఆరోగ్య సమస్యలు మనకు ఉన్నాయి. ఎందుకంటే ఇది మాస్ ఆపరేషన్స్, ఎక్కువగా కుటుంబం ఒక దగ్గర ఉంటుంది, రాత్రింబోడు పనిచేయాల్సి వస్తుంది, అందుకని స్ట్రెస్ ఎక్కువ ఉంది. కానీ గవర్నమెంట్లో కలిపిన తర్వాత ఈరోజు మనం మిగతా డిపార్ట్మెంట్ మాదిరిగానే మీకు కూడా చేస్తామంటే కష్టం అవుతుంది. అందుకని మేము అందరం ఏం చెప్తున్నామంటే, ఆర్టీసీలో గతంలో ఏ రకంగా అయితే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి మొత్తం బెనిఫిట్స్ ఉండేదో అదే రకంగా ఇప్పుడు కూడా వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. అదే రకంగా సుదూర ప్రాంతం పోయేటువంటి వాళ్ళకి, డ్రైవర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఆ రోజు మనం 300 రూపాయలు కూడా వాళ్ళకి ఇది ఇచ్చేవాళ్ళం. అది కూడా తర్వాత ఆపేశారు. అది కూడా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కొంత చేయడం జరిగింది. ఇలాంటి అనేక సమస్యలు, రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ ఇవ్వలేనటువంటిది గత ప్రభుత్వం చేసి పెట్టింది. ఇంకా కూడా చాలా అరియర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అనేటువంటి వాళ్ళు బాగుంటేనే సంస్థ కూడా బాగుంటుంది. ఇప్పుడు మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో కొంత ప్రమోషన్స్ ఇచ్చారు, కొన్ని ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. ఈ రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద దృష్టి పెట్టి ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, రెండో వైపున స్వచ్ఛ భారత్ ఏ డిపార్ట్మెంట్ కూడా నీట్గా ఉండాలి. ప్రతి నెలలో కూడా ఈ స్వచ్ఛ భారత్ అమలు చేసి అక్కడ ఉన్నటువంటి మా కార్మికులు అందరూ కూడా కలిసి స్వచ్ఛ భారత్గా నీట్గా ఉండాలనేటువంటి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మన బాపట్ల స్టేషన్, ఆ రకమైన పద్ధతుల్లో మనం దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. దానికోసం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఒక యాప్ ఇచ్చాడు ప్రయాణికులకి. దాని ద్వారా ఆయనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ రేటింగ్స్లో మనం వెనకబడకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా
మన స్వచ్ఛ భారత్ నీట్నెస్ని కాపాడుకోవాలా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే దానికోసం మన అందరూ ప్రయత్నం చేయాలి. అదే రకంగా బస్సులు కూడా మన కండక్టర్లు మన డ్రైవర్లు కూడా అవసరమైతే మనం ప్రైవేట్ వాళ్ళతో కాంపిటీషన్లో నడుస్తున్నాం. ఒకవైపు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు ప్రభుత్వం నడుపుతోంది. దాన్ని నడిపినప్పుడు అసలు మన యొక్క ఏషియాలోనే పెద్ద సంస్థ మంది. రెండోది ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి చాలా మంచి పేరు ఉండేది. ఆ పేరు మనం నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు నీట్నెస్ బాగా మెయింటైన్ చేయాలా, ప్రయాణికులతో మనం మంచి గౌరవ మర్యాదలతో మాట్లాడాలా, ఆ రకంగా కూడా మన యొక్క స్థాయిని పెంచుకోవాలా. చాలా మన కరోనా తర్వాత మన బస్సులన్నీ కూడా తగ్గాయి, కానీ కరోనా పోయింది. ఇప్పుడు ప్రజలు బస్సులు అడుగుతున్నారు సుదూర ప్రాంతాలకి. ఆ బస్సులు కూడా తిరిగి మనం ఏర్పాటు చేసుకోవాలా. స్లీపర్ బస్సులు ఎక్కువ డిమాండ్ ఉంది, అది కూడా మనకు కావాలా. ఇవన్నిటితో పాటు ఆర్టీసీకి ఏమైందంటే ఈ డీజిల్ ఖర్చుల వల్ల మనకు అప్పుల భూమిలో కూరుకుపోతున్నాం. దానికి ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రికల్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా మన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. కొన్ని వేల బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు మన ప్రాంతానికి కూడా రాబోతున్నాయి. దానికి కావాల్సినటువంటి కాంట్రాక్ట్ కానీ అంతా అయిపోయింది. మొదటి దశగా 700 బస్సులు పట్టణాలకు వస్తాయి. అందులో బాపట్లో కూడా మనం తెచ్చుకోవాలా. ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో ఏసీ బస్సులు, ఆ వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ పనిలో ఉన్నారు మనోళ్ళు కూడా. ఇవన్నీ కూడా వస్తాయి రాబోయే రోజుల్లో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. అగ్రకులాల్లో ఉన్న పేదవారికి 5% రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుంది. ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి. మద్యం అక్రమ విక్రయాలు, నాటుసార నిర్మూలించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.